ఎందుకే ఇంత సీరియస్గా ఉంటారు? పూర్కువా శామ్, వీడిని పోలీసులో బిహేవ్ చేయమని చెప్పు. వికీ రిలాక్స్. డానియల్ మీ కర్మ. ఎవరితో పుట్టాడు, కానీ అచ్చు గుద్దినట్టు మీ నాన్న పోలీసులే వచ్చాయి. వాడు వద్దని ఇలా సైగ చేయగానే నాన్న వాకౌట్ చేశారు. ఏంటిది మావయ్య? వదిలేసా మాట్లాడుకోండి. నా వల్ల కావాలి. పడేశాడుగా సంకటక పార్టీలో చూశాంగా. నువ్వు వేస్ట్ రా. తోక కమిషన్ పోలీస్ వాడికి సారాకి లింక్ పెట్టి మాట్లాడావు. నీకు సారాకి లింక్ పెట్టి మాట్లాడడానికి ఏముంది గనక? ఏమిటో మెంటల్ గా బిహేవ్ చేస్తున్నాడు. సరే సరే టెన్షన్ సిగరెట్ కాల్చు. మావయ్య చూడు సార్, ముంబై సిటీకి చేరాల్సిన వెపన్స్, డ్రగ్ షిప్మెంట్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. కార్టల్తో మాట్లాడి దాని మొదటి బోణిగా మీ పేరుకు మార్పిస్తాను. అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఎలాగా? నాన్న చేయనని చెప్పేశారుగా. మీ నాన్నదే ఉంది. ఆయనకి తెలియకుండా యురేషియన్ ట్రేడింగ్ పేరు మీద సరుకు వెళ్లేలాగా ఏర్పాటు చేసుకో. ఇంకా ఆలోచించడం అనవసరం. ఏంటి విక్కీ, ఇదంతా ఈజీ అనుకున్నావా? ప్యారిస్ లో కస్టమ్స్ క్లియరెన్స్ అంతా నేను చూసుకుంటాను. ఇంకేం కావాలి? చేసేద్దాం. మావయ్య మేము రెడీ. కానీ కొంచెం ఖర్చు అవుతుంది. డిపాజిట్ కట్టాలి. డిపాజిటా? ఏమిటి శామ్, ఒక సోప్ కి డీలర్షిప్ తీసుకోవాలన్నా కూడా డిపాజిట్ కట్టాలి. మనం ఒక షిప్ ఫుల్ గా పంపిస్తున్నామే. శామ్, ఈ బిజినెస్ లో నీకు డబ్బు వస్తే ఈ మామయ్య ఏమైనా వాటా అడుగుతాడనుకుంటున్నావా? నీకు వాటా లేకుండా మామయ్య? వాటా ఏమొద్దయ్యా. మీ నాన్నే గనక నన్ను బయటికి పంపించకుండా ఉండుంటే మిమ్మల్ని ఈ స్థితికి రానిచ్చేవాణ్ణా, లేదా ఆ శివాని ఇలా ఎదగనిచ్చేవాణ్ణా? హలో, నాన్న, మీకు ఆల్రెడీ హార్ట్లో పేస్ మేకర్ పెట్టినందువల్ల డాక్టర్స్ జాగ్రత్తగా ఉండమంటున్నారు. మన లాయర్ని రమ్మని చెప్పు శివ. అవన్నీ ఇప్పుడెందుకు నాన్న, రెస్ట్ తీసుకోండి. సరే, ఆ బ్రీఫ్ కేసు లాయర్కి ఇచ్చేసాయి. అలాగే నాన్న. శివ, ఏమిటి నాన్న? నాలాగే నువ్వు కూడా అన్ని నీ మనసులో దాచిపెట్టుకోకు. అప్పుడు నీకు ఈ ప్రాబ్లం రాదు. నాన్న, ఇప్పుడు ఎలా ఉందన్న? హెల్త్ గురించి అడుగుతున్నావా, మనసు గురించి అడుగుతున్నావా? రే, మీ ముగ్గురు కలిసి ఉంటే చూడాలని ఉందిరా. ముగ్గురు అంటే? ఓ, శివతో కలిసి ఉండమంటున్నారు. వికీ రిలాక్స్. ఇప్పుడేంట్రా? చిన్నప్పటి నుంచి వాడిని మీరు దూరంగా ఉంచడంతో వాడి మనసు విరిగిపోయిందిరా. తెలుసు నాన్న, మీరెప్పుడు వాడికి సపోర్ట్ చేస్తారు. మీ ముగ్గురు నాకు సమానమే. శివ కూడా నా కొడుకే. శివ చేసిన తప్పేమిటి? నాకు పుట్టడం తప్ప. తప్పు చేసింది నేను. నా వయస్సు. ఇంట్లో ప్రశాంతత లేదు. అది వేరే చోట దొరికింది. అయితే మా అమ్మకి ద్రోహం చేయడం న్యాయం అంటారా? తప్పేరా? తప్పే. నేనేమి దాన్ని సమర్థించుకోవాలి. చూడ
ఎందుకు ఈ వైషమ్యాలు వాడికి అర్థమయ్యేలా చెప్పు. చెప్తాను నాన్న. ఎప్పుడు మీకు ఆ శివాగడే ముఖ్యం. వికీ 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 వయసులో ఉన్నప్పుడు తన సరదా కోసం ఒక తప్పు చేశాడు మిస్టర్ రాజశేఖర్. 23 ఏళ్ళుగా మనం దానికి పెనాల్టీ కడుతున్నాం. పెనాల్టీ తీసుకున్న వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఏదైనా బిజినెస్ చేసి బాగుపడదాం అనుకుంటే మన దగ్గర డబ్బులు లేవు. వారసులో ఉన్న పేరు తప్ప ప్రయోజనం ఏముంది? విక్కీ, దారిన పోయే వాళ్ళకు పుట్టుంటే మనం కూడా హాయిగా ఉండేవాళ్ళం, సెటిల్ అయ్యేవాళ్ళం. దాచిపెట్టినంత రియల్ ఎస్టేట్ లో పోగొట్టావుగా. రిలాక్స్, కూల్. విక్కీ, నువ్వెందులో పోగొట్టావని నేను అడగను. ఏదేమైనా నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాను. అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అని ఊరికే అనలేదు. ఎక్స్క్యూజ్ మీ, టీ ప్లీజ్. సరా, శివ, సారీ, చెప్పు. ఇట్స్ ఓకే, నువ్వు చెప్పు. నా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేయాలి. ఎంత? మొత్తం. ఇన్నేళ్లగా నీ అకౌంట్ నేనే మెయింటైన్ చేస్తున్నా. ఎందుకని అడిగే హక్కు నాకు లేదు. నన్ను నమ్మావు కాబట్టి అడుగుతున్నా. ఎందుకు? సరా, ప్లీజ్. ఓకే శివ, రేపే చేస్తాను. థ్యాంక్స్. సరే, నువ్వేదో చెప్పాలన్నావు. ఏం లేదు, ఇట్స్ నాట్ ద రైట్ టైం. బ్యాంక్ అకౌంట్లో తన డబ్బు మొత్తానికి శివ మీ పేరులో వచ్చిన చెక్. ఏయ్ సారా, నువ్వేమైనా శివాకి పర్సనల్ సెక్రటరీవా? వాడు ఏ పని చెప్పినా చేస్తావా? నేను చదివించి ఉద్యోగం ఇప్పించింది మా నాన్న రాజశేఖర్. మర్చిపోయావా ఏంటి? శివ పెద్ద మహారాజు. వాడు నీకు పని చెప్తాడు, అది నేను నెత్తి మీద వేసుకుని బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ లో క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి చెక్ మీద సంతకం తీసుకుని కవర్లో పెట్టి ఇంత దూరం తీసుకొస్తావు. ఆ శివ గారి దగ్గర పని మనిషిలా పడుంటావు. నిన్ను నా రాణిని చేసుకోవాలని బతిమాలుతుంటే సరే అని ఒక్క మాట కూడా నీ నోట్లోంచి రావట్లేదే? నేను ఇవ్వలేదు, వాడేమిస్తాడే నీకు? మర్యాద. నీకది ఎప్పటికీ అర్థం కాదు. 2 million euros. Wow. Good news. Yeah.